ధ్యాన దివ్య జీవితానికి స్వాగతం. బ్రహ్మర్షి పితామహ పత్రిజనానికి అనంత కోటి వందనాలు. స్వర్ణమల్లమ్మకి అనంత కోటి వందనాలు. నాకు జన్మనిచ్చిన నా తల్లిదండ్రులకు కూడా అనంత కోటి వందనాలు. నా పేరు సుగుణ, మా చిత్తూరు. ఇక్కడ శ్రీ దత్తాత్రేయ హెల్త్ హీలింగ్ పిరమిడ్ ధ్యాన కేంద్రం నుంచి నేను మాట్లాడుతున్నాను. నేను పుట్టిందేమో తెనాలి. మేము చెన్నైలో పెరిగాను. అక్కడ మా అమ్మ పేరు సరోజమ్మ, మా నాన్న పేరు గంగిరెడ్డి, నా పేరు సుగుణ. నాతో కూడా 3 పుట్టినారు. 2 అబ్బాయిలు, 2 తమ్ముళ్ళు, 1 చెల్లి. కృష్ణమూర్తి, వెంకటేశ్వర్లు, గిరిజ వాళ్ళు మా కుటుంబం అన్నమాట. అక్కడ నేను చిన్నప్పుడు అక్కడ మాంబళంలో, చెన్నై నుంచి మాంబళం 3 స్టేషన్లు, అక్కడ 3వ స్టేషన్లో నేను చదువుకున్నాను అన్నమాట. మాంబళంలో శారదా విద్యాలయ గర్ల్స్ హై స్కూల్లో చదువుకుంటూ వచ్చినాను. 10th క్లాస్ వరకు చదివిన తర్వాత నా బాల్యం అది అయింది. తర్వాత నాకు మ్యారేజ్ సెటిల్ అయింది చిత్తూరులో. అక్కడ మా అత్తమ్మ మునియమ్మ, మా మామగారు గోవిందరెడ్డి, మా ఆయన పేరు రాజా గారు, వాళ్ళు 3 వచ్చి నన్ను పెళ్లి చేసుకున్నారు. ఇక్కడ వచ్చి చిత్తూరులో మ్యారేజ్ జరిగింది నాకు. దాని తర్వాత మా కుటుంబం చాలా బాగా స్వీట్ స్టాల్ పెట్టుకొని మేము అన్ని కష్టాలు పడినాం. అన్నీ చేసినాను. నేను వంట చేయని తెలియని నాకు వంట చేసినాను, మిఠాయి పని చేసినాను, అన్నీ చేసుకుంటా జీవితం గడుపుతూ వచ్చినాను. దాని తర్వాత మమ్మల్ని ఇక్కడికి పంపించారు, వేరే దారికి పంపించేసినారు. మళ్ళీ అక్కడికి చెన్నైకి వెళ్ళినాం. అక్కడ వెళ్ళి అక్కడ చాలా బాధలు పడి మిఠాయి బండి వేసి అక్కడ సెటిల్ అయినాం. తర్వాత మళ్ళీ చిత్తూరుకి పిలుచుకొచ్చినారు. పాప పుట్టింది, ఇక్కడికి వచ్చేసినాం. మా పాప పుట్టినాక పెద్ద పాప వచ్చి మళ్ళీ మిఠాయి బండి వేసుకునేది నిలిపేసి బట్టల షాప్ పెట్టుకొని చేసుకుంటూ వచ్చినాం. అట్లా చేసుకుంటూ వచ్చినప్పుడు ఒకరోజు ఆయన అక్కడ ఉండలేదు. అక్కడ 4 పిల్లలు పుట్టినారు, ఇంకా 3 పుట్టినారు. ఆ 3 పిల్లలు అయిన తర్వాత చిన్న పాప 3 నెలల పాప అప్పుడు మమ్మల్ని బయట పంపించేశారు మళ్ళీ ఇంట్లోంచి. ఇప్పుడు ఇక్కడ ఉండే శ్రీ దత్తాత్రేయ హెల్త్ హీలింగ్ పిరమిడ్ ధ్యాన కేంద్రానికి ఇక్కడికి వచ్చేసినాం. 80లో 1980లో ఇక్కడికి వచ్చినాం అనమాట. ఆధ్యాత్మికం ఎట్లా అంటే, ఇప్పుడు ఇక్కడికి వచ్చిన తర్వాత మా ఇంట్లో అయినా ఒక అమ్మాయి పేరు చూడాల బాబుకి అని వెళ్ళినాం. అప్పుడు బైక్లో పడిపోవడం అన్నమాట. పడిపోయి అక్కడ యాక్సిడెంట్ అయ్యి చిన్న మెదడు దెబ్బతిని చాలా కష్టపడినాను. అప్పుడు 9 సంవత్సరాలు నరకేతన పడుతున్నా బాగా కాలేదు. చెన్నైకి పోయినాము, విజయ హాస్పిటల్ చూపించినాం, సూర్య హాస్పిటల్, ఇక్కడ సిఎంసి. ఇట్లా మా ఆయన నాకు ఎక్కువ డబ్బు ఖర్చు పెట్టరు, కానీ నేను ఇట్లంతా బాధపడి ఎన్నో నరకాలు అనుభవించిన. దాని తర్వాత చాలా బాధపడతా ఉండి ఏడుస్తూ ఉంటే మళ్ళా గ్రైండరు రిపేర్ చేసేకి ఒక అన్న వచ్చినారు, రఘురామ్ ఆయన పేరు. ఆయన వచ్చి చూసేసి శుక్రవారం ఆ రోజు నాకు అమ్మవారి భక్తి జాస్తి, శివభక్తి జాస్తి, శివ పరమాత్మ భక్తురాలు, షిరిడి బాబా, సత్యసాయి బాబా, ఇట్లా అందరిపైన నాకు చాలా భక్తితో బాగా పూజించేదాన్ని. ఆ పూజల్లో కూడా ఎన్నో లాభాలు పొందిన. మా ఆయనకు హార్ట్ అటాక్ వస్తే కూడా అప్పుడు కూడా అమ్మవారు చూసుకున్నారనమాట. ఇట్లా జరుగుతూ వచ్చింది. తర్వాత ఈ మారిగా అయినప్పుడు 9 సంవత్సరాలు నరకేతన పడి రాత్రిలో నిద్రపోవడం లేదు, పొగలంతా పనిచేయాలి, రాత్రిలో నిద్రపోవడం లేదు. ఇట్లా బాధపడుతూ ఉంటే అప్పుడు పూజ చేస్తూ ఉంటే అప్పుడు వచ్చినారు ఆ రఘురామన్న. వచ్చి చూసేసి, అమ్మ నువ్వు 1వ తరగతిలో ఉండవు, చిన్నపిల్లలాగా బొమ్మలు పెట్టుకొని ఆడుకుంటూ ఉండవు, ధ్యానం చెయ్యి, నీకు చాలా బాగుంటుంది అన్నారు. నేను ధ్యానం అంటే నమ్మలేదు. అప్పుడు నాకు తెలియదు కదా, శాకాహారి కాదు మాంసాహారి, కాబట్టి నాకు అది బుర్రలోకి ఎక్కల ఆయన చెప్పిన. తర్వాత రోజు ఆయన వచ్చేవాడు, మంచితనంగా చెప్పిస్తూ ఉండాడు. ఎంత ఓపికగా చెప్పాడో ఆయన మాట వెనకడనే ఉన్నాయి. పొద్దున్న 4 సుగుణ అని లేపేవాళ్ళు. లేచి చూస్తే ఎవరు ఉండరు. మళ్ళీ ఆయనకు చెప్తే, అమ్మ నిన్ను ధ్యానం చేయమంటారు, నువ్వు చేయనంటావు అన్నారు. మళ్ళీ ఒకరోజు ఇట్లా ఊరేగింపు పోయింది. మన ఇంటి ద్వారా జీవకార సంఘం, కారుణ్య సంఘం అని ఉంది, అక్కడికి వల్లలారు ఊరేగింపు పోయిందనమాట. ఆ నైట్ కరెక్ట్గా పూజ రూమ్లో నేను ఉండాను. ఆయన వచ్చి వల్లలారు వచ్చి అట్లే విభూది పట్టి లాగినారు నా నెత్తిన. లాగిన తర్వాత ఎవరు ఈయన, నన్ను ఎవరు మరి లాగుతుండని చూస్తే
అప్పుడు నా చేతులు ఇట్లా దండం పెట్టే చేతులు ఇట్లా చాపుకున్నా. అప్పుడు ఆయన విభూది అట్లే నా చేతిలో కుమ్మరిస్తుండారు. వైట్ డ్రెస్ వేసుకొని నాలాగే పొట్టిగా ఉన్నాడు ఆయన. అట్లా చేసినారు. అప్పుడు అది చూసేసి దాని తర్వాత నేను ఇదైపోయినా. మరుసటి రోజు పొద్దున్న ఆయన వస్తాడని చూస్తే ఆయన రాలేదు. 3 రోజులు రాలేదు. 3 రోజుల తర్వాత వచ్చినాడు. అన్న ఎక్కడ పోయినావు, నువ్వు రాలేదు, నాకు ఈ మారి జరిగిందని అన్నీ వివరించినాను. ఇట్లా వల్లలారు నాయన కనిపించినారు అని అంటే, ఈయనేనా చూడు అని చూపించినారు. ఆయనే అంటే అప్పుడు ఆయన నాకు దండం పెట్టినాడు. నువ్వు గొప్ప మహాతల్లివమ్మా, నేను ఎన్ని రోజులుగా చేస్తూ ఉన్నాను, నాకు కనిపించడు, చీమలాగా దోమలాగా కనిపిస్తాడు. నీ దగ్గరికి వచ్చి నీ అజ్ఞానాన్ని తీసినా అంటే ఎంత గొప్పదానో తల్లి, ఇప్పుడైనా ధ్యానం చేయంటే అప్పుడు చేస్తానని ఒప్పుకున్నాను. తర్వాత మా ఆయనకు చెప్పి నేను శాకాహారిగా మారిపోయినాను. మారిపోయి బాగా జపం చేస్తూ వచ్చిన. 7 సంవత్సరాలు జపం చేసిన. అప్పుడు కూడా ఏమవుతుందంటే పూజరం వరకు బాగుంటుంది నాకు హెల్త్. మళ్ళీ ఇటు వస్తే మళ్ళీ అన్ని నరాలు గుంజేది. తలలో వెంట్రుకలతో సహా, గోర్లతో సహా అసలు నడవలేను, ఏ పని చేయలేను, వంట చేయలేను, కాళ్ళు కాల్చుకుంటాను, చేతులు కాల్చుకుంటాను, కుమ్మరించుకుంటా, అన్నీ ఏదెత్తినా ఉలక పోసుకుండేది. తర్వాత చీర కూడా కట్టుకోలేను, కుంచెళ్ళు కూడా పోయలేను, ఎడమ చేయి పని చేయదు, కుడి చేతి ఎడ చీర కట్టుకుంటా. అప్పుడు చనిపోతాము అని చాలా బాధపడినాను. అటువంటప్పుడే రఘురామన్న మళ్ళా వెళ్ళినారు. వెళ్ళి పాకాలకు వెళ్ళి అక్కడ మన పిరమిడ్ ధ్యానం నేర్చుకొని వచ్చి నాకు చెప్పించినారు. అప్పుడు కూడా మా ఆయన ఆ రూమ్లో పడుకోండారు. నేను ఎట్లా చేయాలా, స్పిరిచువల్ రియాలిటీ ఎట్లా చూడాలా, వచ్చేస్తాడు ఆయన భోజనం చేయాలని కూరాకు తెచ్చుకున్నా ఉల్చేకి. అప్పుడు కూడా ఆయన కూరాకు తీసుకొని, అమ్మా నువ్వు ధ్యానం చేయి, చూడు ఆడ చెప్పేది విను, బాగా విను, ఇంగ్లీషు నాకు అర్థం కాదు, నాకు చదువుకోవాలని చదువు. అట్లని చూస్తే కరెక్ట్గా ధ్యానం అయిపోయింది, ఇదైపోయింది, క్యాసెట్ అయిపోయింది. ఆయన ఆనాపానసతి బుక్ ఇచ్చినారు, ఇది చదువుకో, ధ్యానం చేసుకో, నేను బెంగళూరు వెళ్ళిపోతా ఉన్నాను అని ఆయన వెళ్ళిపోయినాడు. మా ఆయన లేచి వచ్చే లోపల తొందరగా వంట చేసి పెట్టిన. తర్వాతనే ఆయన వచ్చినారు. మళ్ళా భోజనం పెట్టినాను. దాని తర్వాత మరుసటి రోజు నుంచి నేను ధ్యానం స్టార్ట్ చేసిన. 4 రోజులు చేసినాను, 3/4 గంట, అరగంట చేస్తూ వచ్చిన. 5వ రోజు కూర్చున్నాను. ఒక 2 గంటల సేపు దీప్లోకి వెళ్ళిపోయినాను. అదే శూన్య స్థితిని మళ్ళీ అందరూ చెప్పినారు. ఆ స్థితిలోకి వెళ్ళిపోయి లేచిన తర్వాత ఎంత బాగా జరిగిందంటే అసలు ఆ నరాలు గుంజేది కానీ, వెంట్రుకలు లాగేది కానీ అన్నీ స్టాప్ అయిపోయింది. ఎంత ఆనందపడినానో, ఈ ధ్యానంతో నేను బాగుంటాను అనే పూర్తి గట్టి నమ్మకం వచ్చేసింది నాకు. తర్వాత 5వ రోజు రాత్రి ధ్యానం కూడా చేసుకొని మళ్ళీ పడుకున్నా. అప్పుడు ఒక ఆమె మా అమ్మలాగా వచ్చి, రామ్మా మనం వెళ్దామని తొడుక్కొని పోతూ ఉండారు నన్ను. నేను ఆ వెనకమ్మటే వెళ్తూ ఉంటే నీళ్లు బాగా పోతూ ఉంది. అమ్మో, నీళ్లు చూస్తే నాకు చాలా భయం. ఆ నీళ్ళ ఎట్లా పోవాలనుకుంటే ఆ అమ్మ అక్కడ పోయి నిలబడతానే నీళ్ళు కూడా దారి వదిలేసింది. అట్లే వెళ్ళిపోయినాం. ఎక్కడికో తీసుకుపోయింది. ఎక్కడికి తీసుకుపోయింది అని చూస్తే అక్కడ 12 అడుగులు ఉండారు, వైట్ డ్రెస్ వేసుకొని అందరూ 6 మంది నన్ను ఎత్తుకొని ఉత్సవమూర్తిలాగా తిప్పినారు. ఆ అమ్మ వెళ్ళిపోయింది. వీళ్ళు నన్ను తిప్పేసి, అమ్మ నీకేం కావాలా అని అడిగినారు. నాకు పెరుగన్నం కావాలంటే ఇంత వెడల్పులో ఇంత హైట్లో తెచ్చి ఇచ్చినారు, వెండి గిన్నెలో, తిను పెరుగన్నం తిను అని. అక్కడి నుంచి ప్రతిరోజు ఆ లోకానికి తీసుకెళ్ళిపోతారు మా అమ్మలాగా వచ్చి. నేనేమో అక్కడికి వెళ్ళిపోతాను. ఇట్లా తిరుగుతూ ఉన్నా. తర్వాత పత్రిజీ నాయన వచ్చినారు. మా అబ్బాయి పెళ్ళి ఆ రోజు వచ్చి మళ్ళీ అన్న వచ్చినారు, రఘురామన్న వచ్చి, అమ్మ పత్రి సార్ వస్తాండారు పద్మావతి కళ్యాణ మండపం చిత్తూరులో, నువ్వు ఆడికి వచ్చేది తల్లి అని. మా అబ్బాయికి పెళ్ళి సార్ అంటే, ఎట్లా వచ్చేది సార్ అంటాను. లేదమ్మా నువ్వు వచ్చి ఆయన దగ్గర సెకండ్ తీసుకో, నీ ఆరోగ్యం బాగైపోతుంది. చూడండి, నా కూడా పుట్టిన వాళ్ళు ఉండారు, నా తల్లిదండ్రులు ఉండారు, నా భర్త ఉండారు, నా బిడ్డలు కూడా ఉన్నారు. నన్ను ఎవరు పట్టించుకోవాలా. ఆయన ఎవరో వచ్చి నన్ను ఎంత బాగా చూసుకుంటా నాకు ఈ దారి చూపించినారో. మళ్ళీ నేను పెళ్ళి కూడా చేసేసి సాయంత్రం వెళ్ళిపోయినాం, నేను మా చిన్నల్లుడు ఇద్దరు వెళ్ళిపోయి అక్కడ నిలబడతానే పత్రి సారు స్పీచ్ అయిపోయింది, అందరూ ధ్యానంలో కూర్చోండి అని చెప్తా ఉన్నారు. అప్పుడు పత్రి సార్ని చూసినాను. ఎంత తేజస్సుగా, ఎంత అందంగా, ఎట్లా ఉండారు ఆయన. చూస్తానే అట్లే కళ్ళు అయితే గోరగిచ్చేసింది.
ఆయన చూసేసి బా ఈయనే నాకు అనేసి అప్పటి నుంచి ఆయన ఏం చెప్తే అదే నాకు వేదం. ఆయన ఏం చెప్పినా చేస్తాను నేను. అట్లా చేసుకుంటూ వచ్చినాను. ధ్యానం చేసినాను. భోజనం కూడా తినేసిపోండి అన్నారు. మళ్ళీ భోజనం చేసి మళ్ళీ అక్కడి నుంచి వచ్చినాం. వచ్చిన తర్వాత మళ్ళీ కంటిన్యూ చేస్తూ ఉన్నాను. ఆ ధ్యానం చేయను నాకు భయంకరంగా హెర్నియా ఆపరేషన్ అయింది, గర్భసంచి ఆపరేషను, ఎన్నో ఆపరేషన్లు, మూత్రసంచి ఆపరేషను, ఇట్లా 4 ఆపరేషన్లు నాకు. పిల్లలు లేని ఆపరేషను, ఇట్లా మొత్తం కోతలే. నా కడుపు అంతా కోతలే. అట్లా డాక్టర్లు కూడా ఇంకా నీకు చూడలేదమ్మా చేసేకేం పంపించారు. అది నొప్పేస్తుంది. హెర్నియా ఆపరేషన్ అయింది. ఓయమ్మ ఏం జరుగుతుందో అని భయపడిపోయినాను. ఆపేద్దాము ధ్యానము అనుకుండేటప్పుడు మా బంధువుల పాపతో కూడా ఒక అమ్మాయి వచ్చింది. వచ్చి ఆ రోజు భోంచేస్తా, అమ్మ నువ్వు ధ్యానం చేస్తావా అనింది. అవును నాయన అంటే, అయితే అక్కడి నుంచి మేమిద్దరు ఫ్రెండ్స్ అయిపోయినాం. అయిపోయి అప్పుడు చెప్పిన నాకేందో నొప్పిగా ఉంది, మా కడుపు అంతా భయంగా ఉంది, నాకు ఎన్నో ఆపరేషన్లు, అందువల్ల ఆపేద్దాం అనుకుంటాను అంటే, అమ్మ ఆపొద్దు ఆపొద్దు ఆపొద్దు, బాగా నీకు హీలింగ్ జరుగుతుంది, ఆపొద్దు, బాగా చెయ్యి అనింది. సరే అని మళ్ళీ అట్లా కంటిన్యూగా ధ్యానం చేస్తూ ఉన్నా. ఆ అమ్మాయి వాళ్ళ మేనత్త ఫోన్ నెంబర్ ఇచ్చేసి, అమ్మ మా అత్త దగ్గర దండిగా ఉంది బుక్కులు, లైబ్రరీ లాగా ఉంది, నువ్వు తెచ్చుకొని చదువు అనింది. సరే అని అక్కడి నుంచి మళ్ళీ వాళ్ళ మేనత్త బుక్కులు ఇచ్చి పంపించాము. నేను ఆమెకు తెలియదు, ఆమె నాకు తెలియదు, కానీ బుక్స్ వస్తూ ఉంటాయి. మా అల్లుడు తెచ్చిస్తాడు. బుద్ధచర్య అనే బుక్ చదివిన. ఆనాపాన సతి చదువుతూ ఉన్నాయి. మళ్ళీ బుద్ధచర్య చదివిన. ఆ చదువుకుంటూ ఇంతలా బుక్కు ఆ చదువుకుంటూ ధ్యానం చేస్తూ ఉంటాను. అప్పుడు కూడా మా ఆయన తిడుతూ ఉంటాడు, ఏమన్నా బుక్ చదివితే డబ్బులు వస్తాయా అని అరుస్తారు. ఆయన పనులన్నీ చేసి నేను కూర్చొని చదివితే అప్పుడు కూడా తిట్లే నాకు. అప్పుడు కూడా తిట్లు వర్షం కురుస్తూ ఉంటుంది. అయినా నేను వదలలేదు. పట్టు వదలని విక్రమార్కుల్లాగా పట్టేసినాను. పట్టుకున్నాను ధ్యానాన్ని. అట్లా చేసుకుంటా వచ్చిన. ఆయన నిద్రపోతా అంటే నేను కూర్చొని ధ్యానం చేసేదాన్ని. లేచి అప్పుడు కూడా దెయ్యంలాగా కూర్చొని నేను తిడతారు. ఏం తిట్టినా నువ్వేమైనా తిట్టుకో, నాకు ధ్యానం కావాలంతే, ధ్యానం నా ప్రాణం అయిపోయింది అని చేసుకుంటూ వచ్చిన. తర్వాత క్లాసుకు పోతా అంటే క్లాసుకు పోనీయలేదు. పోయి క్లాసుకు పోయి ధ్యానం చేసుకొని, ఆయనేమో వాకింగ్ వెళ్ళిపోతాను, నేనేమో 3ంటికే లేసుకుంటాను. 3 గంటలకు లేచి స్నానం చేసి జపం చేసి మళ్ళీ ధ్యానానికి వెళ్ళిపోతాను. ఇన్ని చేసుకొని వెళ్తాను. అక్కడికి వెళ్ళిపోయిన తర్వాత మా సార్లు అందరూ కూడా చెప్పేవాళ్ళు, అమ్మ నీకు స్నానం పనిలేదు ఈ ధ్యానానికి, నువ్వు లేచిందే మొంగడుకొని వచ్చేవచ్చును అంటారు. కానీ నేనేమో ఇలాగే వెళ్తాను ప్రతిరోజు. అది చూసేసి మా ఆయన ఇంటికి వచ్చినాక తిడతా ఉన్నారు. కృష్ణుడి దగ్గర చెప్పుకున్నాను, కృష్ణ పరమాత్మ దగ్గర, నాయనా నేను వెళ్తాను, మా ఆయనేమో నన్ను పోవద్దన్నారు, నాకేమో ధ్యానం చేయకపోతే ఉండలేను, నేను వచ్చేసినాను నా ఆరోగ్యం కోసము అటని ఆయనతో చెప్పేసి ఏడ్చేసి వచ్చేసినాను. వచ్చి ఇంటికి వస్తానే మా ఆయన వచ్చినారు వాకింగ్ పోయి వచ్చి, ఎక్కడికి వెళ్ళినావు ఇట్లా ఉరిమి చూసి పైకి వచ్చి నన్ను కొట్టేకి వచ్చేసినారు. ఒక పక్క బాధపడతా ఉన్నా కూడా నేను ఆరోగ్యం బాగలేదు అందుకే వెళ్ళాను అని చెప్పినాను కోపంగా. చెప్తే మళ్ళీ కొట్టేకి వచ్చినారు. ఇప్పుడు మీ దీనికి పోయి మీ సెంటర్కి వస్తాను, అక్కడ వచ్చి మీ వాళ్ళందరినీ పోలీస్ కంప్లైంట్ ఇచ్చి జైల్లో తోసేస్తాను, దాని తర్వాత అక్కడి నుంచి నేను కొట్టి లాక్కొస్తాను వీధంతా అన్నారు. అక్కడ ఒక ఆమె ఉంది మా అమ్మ పేరుతో సరోజమ్మ అని, ఆమెది ఆ సెంటరు ఆ జాగా ఆమెది, మేము సెంటర్ పెట్టుకోండి మా సార్ వాళ్ళు. అప్పుడు ఆమె భయంకరం కోపిష్టి, ఆమె మాజీ కౌన్సిలర్ ఆమె ఈయనేమన్నా అన్నీ అనుకో, ఈయన తల పగలగొట్టి చంపేస్తుంది ఆమె. అవన్నీ గుర్తుకొచ్చింది ఆ సీన్ అంతా. అమ్మ వద్దు ఆమె, మనం పోయేది వద్దు, ఈయన కొట్టేది వద్దు, గలాటాలు వద్దు, మన సంస్థకు చెడ్డ పేరు నా గుండా అసలు రాకూడదు అనుకొని గమ్మున అయిపోయినా. పోయి ఆ లాస్ట్లో కూర్చోన్నారు. సరేనే వంట అంతా చేసి అన్ని పనులు చేసి మళ్ళీ పోయి ఆ లాస్ట్లో కూర్చొని బుక్కులు చదువుకుంటా ఉన్నాను. రాత్రి అయింది. రాత్రి అయినాక మళ్ళీ చదువుకుంటా ఉంటే లైట్ కూడా ఆర్పేసినారు, ట్యూబ్ లైటు, నాకు మండనీయకుండా చేసినారు. అప్పటికి నేను చూసిన, సరే వెలుతురులోనే చదువుకునేదాన్ని. మా అల్లుడు గారు వస్తే దాన్ని అటు చూడండి ఆయన అంటే చూస్తే లైట్ మండుతూ ఉంది. అప్పుడు చూడండి ఎందుకు చెప్తానంటే 52 ఏళ్ళు బతుకు చేసిన 16 ఏళ్ళ నుంచి ఒక ట్యూబ్ లైట్ విలువ లేదు నాకు. ఆ ట్యూబ్ లైట్ వేసుకునే అంత అర్హత కూడా లేదు నాకు. అట్లా జీవించినాను కుటుంబంలో. అట్లా ఉన్న నేను చాలా భయస్తురాలు. నేను ధ్యానానికి వచ్చినాక ధ్యానం చేసుకుంటూ ఉంటే దాని తర్వాత నాకు ఎంత ధైర్యం వచ్చిందంటే, నా పక్కనే 2 మాస్టర్లు ఉన్నారు.
అని ఒకసారి చెప్పినారు. ఆర్ముఖ్ సార్ ఆయన పేరు. ఆయన చెప్పించినారు. జయశంకర్ సార్ రెండవది, జయప్రకాష్ సార్, 3 సార్లు నన్ను బాగా తయారు చేసినారు. అప్పుడు ఆర్ముఖ్ సార్ అన్నారు, 2 మాస్టర్లు నీతోనే ఉంటారమ్మా, నువ్వేం భయపడొద్దు అన్నారు. అప్పటి నుంచి ఆ భయం అనేది వదిలేసినాను. నేను భయంకరం ధైర్యస్తురాలు అయిపోయినాను ధ్యానంతో. 2004 నుంచి ధ్యానం చేస్తున్నాను. అప్పటి నుంచి ధ్యానాన్ని ఎంత ప్రేమతో ఎంత ఇదితో చేస్తానో, ధ్యానం అంటే ఎంత కరుణ, ఆ ధ్యానం అంటే ఆ ధ్యానం వల్లనే నేను ఈ రోజుకి కూడా బాగున్నాను. 72 ఏళ్ళు నా వయసు అయినా 52కి వచ్చినాను. 20 ఏళ్ళుగా నేను ధ్యానం చేస్తున్నాను. నో డాక్టర్, నో మెడిసిన్, ఏ ఇదైనా ధ్యానంతోనే బాగా చేసుకుంటాను, ఎటువంటి ప్రాబ్లం అయినా. ధ్యానం చేస్తూ ఉంటే ఆ పుస్తకం చదవమని ఇచ్చిన ఇది క్యాసెట్ ఇచ్చినారు, చూడమ్మా అనేసి. 2004లో కలిసినాను పత్రి సార్ని. దాని తర్వాత ఇవన్నీ జరిగిందనమాట. సెంటర్కి పోయినాను. ఆ సెంటర్ ఎక్కడుంది అని చూస్తే తనకలాడుతూ ఉంటే అప్పుడు మా అల్లుడు చెప్పారు, అల్లుడు గారు వచ్చి, అమ్మ అక్కడ ఉంది గాంధీ రోడ్లో, మనం వెళ్దాము అన్నారు. బుద్ధ పౌర్ణమి రోజు అక్కడికి వెళ్ళినాను సెంటర్కి. బుద్ధ పౌర్ణమి రోజు అక్కడికి వెళ్ళి కూర్చొని ధ్యానం చేసుకోమ్మా అన్నారు. 3/4 గంట చేయాలంటే మా అల్లుడు గారు 10 నిమిషాలు చేయమ్మా, నేను సంతపేట పోయి వస్తాను అని. నేను వెళ్ళి కూర్చున్నా. 3/4 గంట పైనే అయిపోయింది, 1 గంట అయిపోయింది. అప్పుడు సార్ అడిగినారమ్మా, నీకు తెలుసు నా ధ్యానం చేసేదేనే, జపం చేస్తూ ఉండాను నాయన, అట్లే ధ్యానం కూడా చేస్తాను అని చెప్పిన. దాని తర్వాత సారు క్యాసెట్ ఇచ్చినారు, పత్రి సార్ స్పీచ్ వినుమా, వినేసి మళ్ళీ తెచ్చి అన్నారు. ఇంటికి వచ్చి ఆ క్యాసెట్ వేసి వింటూ ఉన్నాను. అప్పుడు ఆయన చూస్తూ ఉంటే, ఆయన స్పీచ్ ఇస్తూ ఉంటే, అయ్యో ఈ తండ్రి నాకు తండ్రిగా ఉంటే ఎంత బాగుండేది, ఈ పత్రిజన ఆయనే నాకు తండ్రి అయిపోతే ఎంత బాగుండో అని అనుకొని మళ్ళీ క్యాసెట్ ఎత్తుకుపోయి ఆ అన్నకి ఇచ్చేసిన. చూసేసినామన్నా ఇందానా అనేసి మళ్ళీ పోయి కూర్చున్నాను ధ్యానంలో. కూర్చొని ధ్యానం చేస్తా అంటే అప్పుడు పత్రి సార్ సుగుణ అని పిలిచినారు నన్ను. అమ్మో పత్రి సార్ వాయిస్ వస్తుందని కళ్ళు మూసుకొని ధ్యానంలోనే అట్లా వింటూ ఉన్నాను. అప్పుడు అన్నారు, సుగుణ నువ్వు నా కూతురుగా పుట్టి ఉండాలమ్మా, పుట్టకపోయినా నువ్వు నా కూతురువే అన్నారు. నీకు ఏ బాధ వచ్చినా నాకు చెప్పే, నువ్వు హాయిగా ధ్యానం చేసుకో, ఏ బాధ పెట్టుకోవద్దు, నెమ్మదిగా బాగా ధ్యానం చేయి, ఆ శ్వాసనే గురువుతో చక్కగా ప్రయాణం చేయి అని చెప్పినారు. అంతే, అప్పటి నుంచి ధ్యానం చేసుకుంటా వచ్చినాను. ఓకే చెప్పేది ఆయనే నాకు ప్రతిరోజు. అప్పుడు అంటారు, నువ్వు ఇక్కడ ధ్యానం బాగా చేస్తావు, ఇంటికి వెళ్ళి వాళ్ళ దగ్గర తిట్లు తినకూడదు నాయన అని చెప్పేవాళ్ళు. అయినా నాకు మ్యూజిక్ వేస్తే మ్యూజిక్ ఆఫ్ చేసేంత వరకు నేను లేను. అందరూ వెళ్ళిపోతారు సెంటర్లో, నేను మాత్రం లాస్ట్లో వెళ్తాను, మళ్ళీ లాస్ట్లో లేచి వస్తాను. మ్యూజిక్ ఆఫ్ చేస్తారు, అప్పుడు లేస్తాను. అంత మ్యూజిక్ని వింటూ ధ్యానంలో డీప్లోకి వెళ్ళిపోయేదాన్ని. చాలా బాగుండేది ధ్యానం. ఆ మ్యూజిక్ కూడా పత్రి సార్ ఫ్లూట్ మ్యూజిక్ వింటే చాలు అన్నీ మైమర్చిపోతాం. అట్లా చేసుకుంటూ వచ్చినాను. అట్లా పత్రిజన ఆయనతో నాకు పరిచయం అయ్యి ధ్యానం చేస్తూ వచ్చినాను. పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీలో ఒక 1 ఇయర్లో ధ్యానం చేస్తూ వచ్చినాను. ఆ 1 ఇయర్ చేసేటప్పుడే నాకు తిరుగుతూ ఉంటే రోజు తెల్లారితో సాయంత్రం 2 పూటలా వెళ్ళేదాన్ని. అట్లా తిరిగే లోపల వెయిట్ తగ్గుతూ వచ్చినాను. అందరూ అడిగేవాళ్ళు నన్ను మా వీధిలో, ఏమ్మా ఏం చేస్తావు, మాకు కూడా డైట్ చెప్పు అనేవాళ్ళు. నేను డైట్ చేయలేదు, మితంగా తింటాను, 2 ఇడ్లీ తింటా, కొద్దిగా అన్నం తింటా, నాకు హెర్నీ అయినప్పుడే తక్కువ తినాలని చెప్పినారు. ఆ మరి తింటా వస్తాను. దాంతోపాటే ధ్యానం చేస్తాను, ఎక్కువగా ధ్యానం చేస్తా, అన్నం తక్కువ తింటా, ఎక్కువ ధ్యానం చేస్తా అని చెప్పేదాన్ని. ఎందుకంటే జయప్రకాష్ సార్ చెప్పేవాళ్ళు, ఎవరిని అడిగితే దొంగతనంగా రావద్దండి ధ్యానానికి, అడిగితే చెప్పండి మేము ధ్యానానికి పోతాండాము అని చెప్పండి అన్నారు. అదేలాగా ధైర్యంగా చెప్పిన, అందరూ విన్నారు. దీని తర్వాత ఇట్లా పోతా వస్తూ ఉండి ఒక 1 ఇయర్లో నాకు అన్నీ జరిగిపోయింది. థర్డ్ ఐ యాక్టివేషన్ అయింది, తర్వాత కుండలి శక్తి యాక్టివేషన్ అయింది, 25 కేజీలు బరువు తగ్గిపోయినాను. అన్నీ తగ్గిపోయి బొమ్మలాగా అయిపోయేదాన్ని. పౌర్ణమి ధ్యానం నా కోసం పెట్టినారు ఆర్ముఖ్ సార్, అంతకుముందు చేయలేదు. నొప్పులు సార్ నా వలన కాలేదు అంటే ఉండి మా పౌర్ణమి ధ్యానం పెడతామని. అట్లా పౌర్ణమి ధ్యానం చేయను ఎంత ఎనర్జీ వచ్చినంటే నాకు కూర్చున్నా అంటే ధ్యానంలో ఎప్పుడు ఓకే చెప్తారా అని ఉండేది నొప్పులు. అట్లా ఉన్నా కూడా 7 సార్లు ఆ శివపరమాత్మ ఐస్ గడ్డలు అట్లా కుమ్మరించేవాళ్ళు నా పైన. నొప్పులు బాగా వచ్చేది, బట్టలు పిండినట్టు నొప్పి. అది భరించిన తర్వాత
7 సార్లు అట్లే తలపైన మంచు కురిసినట్టు కురుస్తూ ఉంటుంది. ఎవరంటే అరుణాచల ఈశ్వర్ అని ఆయన వచ్చి అట్లా ఇస్తూ ఉంటాడు. ఒకరోజైతే 21 సార్లు వచ్చింది ఆ మారిగా. ఎవరికి రాదు మా సెంటర్లో. నన్ను చూస్తే అందరూ మా సార్ వాళ్ళు, బా ఏం ఎనర్జీ వస్తుంది మా నీకు, అందరికీ కొద్దిగా పంచు తల్లి, లేస్తానే 1 2 3 4 అంటూ ఉంటాను. ఎవరు మాస్టర్లు ఎవరెవరు వచ్చినారు, బుద్ధ పరమాత్మ ఒక్కొక్క మాస్టర్ని చెప్తూ ఉంటాను. ఇట్లా అందరూ వస్తూ ఉన్నారు అంటే శివ పరమాత్మ ఇట్లా చెప్పేటప్పుడు వాళ్ళందరూ ఆశ్చర్యపోయేవాళ్ళు. నెంబర్ 1 స్టూడెంట్ నేను. ధ్యానం అవుతానే ఫస్ట్ నన్నే అడిగేవాళ్ళు. ఇట్లా ఒకరోజు పౌర్ణమి ధ్యానం చేస్తూ ఉన్నాం. రాత్రి పెద్ద గ్రూప్ ఒక 25 మంది కూర్చోన్నాం. ఆ చైన్ మెడిటేషన్ చేస్తూ ఉంటే అప్పుడు నా నడుము దగ్గర గిర్రని తిరిగింది. ఆ కుండలి శక్తి యాక్టివేషన్ ఫ్యాన్ లాగా తిరిగింది. దాని తర్వాతనే నాకు ఎంత ఇది జరిగిందంటే ఆ 25 రోజులు క్లీనింగ్ జరుగుతూనే ఉంది. లేస్తే పడిపోతాను, కానీ వంట చేయాల. మా కోడలు వాళ్ళ అమ్మ వంటలో ఉంది, నేనే చేయాల. ఆమెనే చేయలేంది, ఆమెకేం తెలియదు, నేనే వంట చేసేదాన్ని. ఇట్లా చేసుకుంటా వస్తానని లేస్తే ఎట్లా పడిపోతాను. ఇట్లా ఒక అడిగేస్తే నడుము దగ్గర 2 పెర్రల దగ్గర అట్లా చక్రాలు తిరుగుతూ ఉంటాయి, గిర అని. ఇట్లా తిరుగుతా 25 రోజుల తర్వాత కుండలి శక్తి యాక్టివేషన్ అనేది ఆ రోజు చూసినాను. ఒక్కొక్క జంక్షన్లో చేతుల దగ్గర, భుజాల దగ్గర, మెడ దగ్గర, మోకాళ్ళ దగ్గర ఒక్కొక్క భాగంలో కుమ్మరిస్తూ ఉన్నారు నేను పడుకుంటే. అవన్నీ తీసుకున్న తర్వాత 25 కేజీలు బరువు తగ్గి బాగా హ్యాపీగా తిరుగుతూ ఉన్నాను. పౌర్ణమి ధ్యానం కూడా అంతే. ఆ ఒక్కరోజు చేసినానంటే 25 రోజులు నాకు శక్తి వస్తూనే ఉంటుంది. ఎంత బాగుంటుందో. ఆ 25 రోజుల తర్వాత మళ్ళీ నొప్పులు వస్తుంది, మళ్ళీ ధ్యానం చేస్తాం, పౌర్ణమి ధ్యానం. అట్లా పౌర్ణమి ధ్యానము, ఇట్లా కుండలి శక్తి యాక్టివేషను, ఇట్లా తాడే యాక్టివేషను, ఇవన్నీ జరుగుతూ వచ్చింది. అన్నీ చేసుకుంటూ వచ్చిన 1 ఇయర్లో. ఇది అయిపోతానే ఏం చేసినానంటే నాకు ఆస్ట్రో ట్రావెల్లో పిల్లోళ్ళందరూ కనిపిస్తారు. నేను ఆస్ట్రో ట్రావెల్ కూడా చేసేదాన్ని. 5వ రోజు నుంచే అన్ని లోకాలు చుట్టేదాన్ని. అటు వెళ్ళి అక్కడంతా కూడా వర్క్ చేసి వస్తూ ఉంటాను. అక్కడ కూడా పిల్లల్ని కాపాడడం, చెట్లు కాపాడము, ఇట్లా ఒక్కొక్కటి. మళ్ళీ అక్కడ ఆత్మలు ఎక్కడికి వెళ్ళాలి, అక్కడ క్లాసులు జరుగుతాయి, అక్కడ కూడా నోట్స్ రాసేదాన్ని. ఇట్లా జరుగుతూ ఉండింది. మళ్ళీ ఏమైంది, 1 ఇయర్ తర్వాత పిల్లలకి క్లాస్ చెప్పాలని వెళ్ళిపోయినాను. ఇక్కడ పీసీఆర్ స్కూల్ ఉంది మన చిత్తూరులోనే. అక్కడ పోయి అక్కడ పిల్లలకి అందరికీ 9-10 సెక్షన్లు, 10వ తరగతి పిల్లలు స్టార్టింగ్ నేను వాళ్ళకే చెప్పిన. 10 సెక్షన్లు పోయి ఒక్కొక్క బిడ్డకు ధ్యానం చెప్పాలని ధ్యానం చేస్తే వీరబ్రహ్మం గారు వచ్చినారు. ఆయన మళ్ళా నేను ధ్యానం చేసి అందరికి చెప్తా వచ్చిన పిల్లోళ్ళకి, నాయన ధ్యానం చేసి చదవండి అని చెప్తే 3వ సెక్షన్లో ఉంటే వచ్చేసినారు 2 పిల్లోళ్ళు. అమ్మ నువ్వు చెప్పినట్టు మేము చదివితే ఒక్కొక్క పేజీ పేపర్లు అంత క్వశ్చన్లు ఈజీగా వచ్చేసినాయి మాకు అని చెప్పేవాళ్ళు. ఇట్లా పిల్లోళ్ళందరికీ చెప్పేసి వచ్చి మళ్ళీ అట్లే అన్ని స్కూళ్ళు, చిత్తూరులో అన్ని స్కూళ్ళకి వెళ్ళినాను. దీని తర్వాత నాకు ఫోన్ వచ్చి రమణ అని ఉండారు, వెంకటరమణ అని పొద్దుటూరులో. ఆ సార్ ఫోన్ చేసి, అమ్మ పొద్దుటూరుకి వచ్చేయి, నువ్వు చిత్తూరులోనే ఉంటే నువ్వు ఎదగలేవు అని చెప్పినారు. మళ్ళా సురేష్ నా అబ్బాయి మన పిరమిడ్ కట్టినాడు, ఆ అబ్బాయిని తీసుకొని పొద్దుటూరుకి వెళ్ళిపోయి అక్కడ పోయి 2 క్లాసులు 3 క్లాసులు చేసిన. నైట్ ఒక క్లాస్ చేసిన, మార్నింగ్ ఒక క్లాసు 10:30కు, మళ్ళీ ఈవినింగ్ ఒక క్లాసు. ఇట్లా చెప్పేటప్పుడు బాబాజీ నాకు ఒక వరం ఇచ్చినారు, మహావతార్ బాబాజీ. ఆయన ఇచ్చిన వరం ఏమంటే, ఒక ఆయన కిడ్నీ ప్రాబ్లం, ఆయన చాలా బాధపడుతూ ఉన్నాడు. ఆయన బాధపడుతూ ఉంటే నేనే ఆయనకు మోటివేషన్ చేసి ధ్యానం చెప్పిస్తా రెడీ చేస్తూ వచ్చినాను. సడన్గా ఆయనకు కిడ్నీ ప్రాబ్లం వచ్చి ఎక్కడిది అక్కడ వాసిపోయింది. ముఖము, చేతులు, పొట్ట, కాళ్ళు అన్నీ వాసిపోయింది. నేను పోయి సడన్గా చూసి ఏడ్చేసినాను. ఆయన చూసేసి ఏమైందంటే కిడ్నీ ప్రాబ్లం అన్నారు. వచ్చి మా సెంటర్ సార్కి చెప్తే ఆయన మనం ఏం చేయలేము అన్నారు. నేను అప్పుడు కూడా ఒప్పుకోలే, లేదు ఆయన ఎట్టన్నా చేసి కాపాడాలా అన్న. మళ్ళా నేను 2 రోజులు పౌర్ణమి వచ్చింది, పౌర్ణమి ధ్యానం చేసినాము, వెళ్ళిపోతాము అనేటప్పుడు ఆ సార్లు బాబాజీ మాస్టర్ వచ్చేసినారు, 6 సార్లు వచ్చేసి, సుగుణ వచ్చి కూర్చో అన్నారు. గట్టిగా వచ్చినారు. ఆ సార్ ఎప్పుడు అట్లా మాట్లాడరు, ఏమి ఇట్లా గట్టిగా అరుస్తారని వచ్చి కూర్చున్నా. అప్పుడు ఆయన చెప్పినారు, నేను సబ్జెక్ట్ ఇస్తాను, ఆ మరి చెయ్యి, అప్పుడు అందరికీ బాగుంటుంది అన్నారు. బాబాజీ నాయన అప్పుడు సబ్జెక్ట్ చెప్పినారనమాట. నువ్వు శ్వాస మీద చేస్తావు, ఇప్పుడు నేను చెప్పేట్టుగా చెయ్యి అని చెప్పి
సార్ చెప్పించినారు నాకు ఆ సబ్జెక్టు క్రియాయోగము. అది చెప్పించినారు. నేను దాన్ని చేసుకుంటా వచ్చినాను. ఆయన చెప్పించిన దాన్ని అట్లే విన్నా. అప్పుడు నా కిడ్నీలంతా క్లీనింగ్ జరుగుతుంది నాకు సార్ చెప్పేటప్పుడే. ఏంది ఇది 2 గంటలు అయితే కదా నా కిడ్నీ ప్రాబ్లం కరెక్ట్ అయ్యేది, ఇప్పుడేమో ఆయన మాట్లాడుతూ ఉంటేనే క్లీనింగ్ అవుతుందని కళ్ళు మూసుకొని థర్డ్ ఐలో చూస్తే బాబాజీ మాస్టరు ఆరుముఖ సార్లో వచ్చి ఉండారు. వచ్చి ఆయన నాకు సబ్జెక్ట్ ఇస్తూ ఉండారు. మళ్ళీ పూర్తిగా విన్నాను. ఆ సబ్జెక్ట్ అంతా విని చేసుకుంటూ వచ్చినాను. చేసుకున్న తర్వాత మళ్ళీ ఇంటికి వచ్చి మళ్ళీ కూర్చున్నా. మళ్ళీ ఇంటికి వచ్చి కూడా నైట్ మళ్ళీ చేసిన, మళ్ళీ మరుసటి రోజు చేసిన. అది చేసేటప్పుడు ఎట్లా ఉంటుందంటే అది క్రియాయోగము చేస్తూ ఉంటే పైలోకానికి వెళ్ళిపోతాను. ఆ ఎనర్జీతో వెళ్ళిపోయి అక్కడి నుంచి మళ్ళీ వస్తాను కిందికి. వచ్చి నేను ఎక్కడ చేసినానబ్బా సబ్జెక్టు అని మళ్ళీ చేసుకుంటాను. ఇట్లా తర్జుమా పడి 2 డేస్లో 3వ రోజు వెళ్ళిపోయినాను. ఆయన రామచంద్రారెడ్డి అడ్వకేట్ ఆయన దగ్గరికి వెళ్ళిపోయినాను. వెళ్ళిపోయి ఆడ కూర్చొని ఈ సబ్జెక్ట్ చేసినాను. చేసినప్పుడు ఆయనకు శ్వాస ఆడలేదు. అటువంటి ఆయనకు ఈ మారి చేసిన తర్వాత అప్పుడు ఆయన చెప్తాడు, నన్ను సుగుణ అన్నాడు. ఆయన ఎనర్జీ ఆమె అని నాకు పేరు. నేను పోయినప్పుడు ఆయన కూర్చోబెట్టి ధ్యానం చేపిస్తే ఎనర్జీ కుమరుస్తూ ఉంటారు, అందుకే ఎనర్జీ ఆమె అని నాకు పేరు. అప్పుడు అంటాడు, ఆ ఎనర్జీ ఆమె వచ్చి నాకు చేస్తానే నా శ్వాస ఆడింది అని చెప్పినాడు ఆయన. ఆడింది అని చెప్పి తర్వాత ఆయన కరెక్ట్ అవుతా వచ్చినాడు ఆయన. ఆ మార్పు చేసినాను. ఆయన కోసం నాకు ఇచ్చిన సబ్జెక్ట్ ఇది. నేను ఎక్కడ పోయినా ఏ ఊరికి పోయినా ప్రజలు బాధపడుతూ ఉంటే వాళ్ళందరినీ కూర్చోబెట్టేసి, ఎందుకంటే సార్ అన్నారు బాబాజీ సార్, కొత్త వాళ్ళైనా కూడా హెల్త్ బాగాలేదంటే కూర్చోబెట్టి నువ్వు చేసినావంటే వాళ్ళ ఎనర్జీతో వాళ్ళకి అన్నీ కరెక్ట్ అయిపోతుంది. అక్కడ నా పని ఏం లేదు, ఊరికే నేను సబ్జెక్ట్ చెప్పడం వరకే నా పని. అట్లా చేయించినాను. చేయించిన తర్వాత ఏ ఊరికి పోయినా, పొద్దుటూరు పోయినా ఫస్ట్ అక్కడ పోయి కూర్చున్నా. చేసేటప్పుడు అక్కడ ఒక ఆమె షుగర్ పేషెంట్, ఆమె బాగా ఏడుస్తూ ఉంది. ఏడొద్దమ్మా అన్న. లేదమ్మా మా ఆయన లేదు, నాకు అన్నీ ఉంది, డబ్బులు ఉంది, కొడుకు కోడలు అందరూ బాగా చూస్తారు, కానీ మా ఆయన లేదు, నీ ఏడుస్తూనే ఉంది. షుగర్ ఏడ్చిందంటే వణుకు వచ్చేస్తుంది బాడీలో ఆ నైటు. అప్పుడన్నా నేను కూడా ఏడుస్తాను, మా ఆయన కూడా లేదు కదా, మన ఇద్దరం కలిసి ఏడుస్తామంటే వద్దమ్మా వాళ్ళు రారు కదా అని. తెలుస్తూ ఉంది కదా, మళ్ళీ ఎందుకు ఏడుస్తావు తల్లి అటని చెప్పిన. దాని తర్వాత ఆమె మళ్ళీ ఒక 20 మంది దాకా వచ్చేసినారు. అందరిని కూర్చోబెట్టి ధ్యానం చేపిస్తూ ఉన్నా. దీంతో ఒక చిన్న పాప వచ్చింది, సేడ్ పాప. ఆ పాపను ఏం చేసినాను, ఒళ్ళో పెట్టుకోమ్మా, ఏమో ప్రాబ్లం అనిందాను, ఒళ్ళో పెట్టుకోమ్మా అని చెప్పేసి నా చెయ్యి ఎత్తి ఆ అమ్మాయి తలపైన పెట్టినా. ఊరికట్ట ఒక 3 వేళ్ళు అటు తలపైన పెడతానే ఆ పాప ఏం చేసిందిరా అంటే 2 చేతులు కలుపుకొని వేళ్ళు చిన్న పాప వేళ్ళు కలుపుకొని ధ్యానం చేసింది. ఇట్లా అందరూ బాగా ధ్యానం చేసినారు. దాంతో ఒక లేడీ కండక్టర్ కూడా ఉన్నారు నైటు, ఆమె కూడా చేసుకునింది. ఇట్లా అందరికి చెప్పించినాను. నైట్ అయిపోయింది. మళ్ళీ మార్నింగ్ లేచి ఒక 10:30కి అట్ట వెళ్ళిపోయినాం. 10:30 ఉంటుంది మార్నింగు, అప్పుడు క్లాస్ అన్నమాట. అప్పుడు ఆ వెంకటేశ్వర సార్ వెంకటరమణ సార్ ఏం చెప్పారంటే అందరికి ఫోన్లు చేసి, అది సడన్ క్లాసు 10:30ది, ఈవినింగ్ క్లాసే యాక్చువల్గా 10:30కు పోవాలన్నారు. సరే వెళ్ళిపోయి ఆడ కూర్చోంటే 2 వచ్చినారు. వాళ్ళిద్దరిని చూసినాను. ఓరి బాబు, 2 కోసం నేను ఇంత దూరం వచ్చినాను, కాళ్ళంతా ఇంతలా వాసిపోయింది నాకు, పాదాలతో సహా. అట్టని అనుకున్నాను అంతే. 2 వచ్చినారే, ఎట్లా నా కాళ్ళు వాసిపోయింది, వీళ్ళ కోసం ఇంత తక్కువ మంది కోసం వచ్చానా అని అన్న మాట 80 మంది వచ్చేసినారు. వెంటనే 80 మంది వస్తూనే ఉండారు. వాళ్ళకి చూడలేదు కూర్చోను. నాకేమో పెద్ద రాజు చేర వేసినారు, దాంతో కూర్చోండా, రండమ్మా ఇక్కడ కూర్చోండి. నేను నా చుట్టూ కూర్చోబెట్టుకున్నా. అందరినీ కూర్చోబెట్టుకొని కొంచెంసేపు ధ్యానం స్టార్ట్ చేసినాం. ధ్యానం స్టార్ట్ చేసి వాళ్ళు చేసేటప్పుడు మళ్ళీ సబ్జెక్టు స్టార్ట్ చేసినప్పుడు 21 టైం బ్రీతింగ్ చేయాలి, బాగా లాంగ్ బ్రీతింగ్. అట్ట చేపిస్తూ ఉన్నాను. 1 2 3 కౌంటింగ్ చేస్తూ ఉన్నాను. బాబాజీ నాయన, ఆంజనేయ స్వామి అందరు మాస్టర్లను పిలిచినాను. అట్లా చేసుకుంటా వచ్చేటప్పుడు అందరూ కౌంటింగ్ చేస్తూ అందరూ బాగా ధ్యానం చేస్తూ ఉంటారు. దీని తర్వాత లాస్ట్ ఎండింగ్ అయిపోయింది. 21 టైం అయిపోయినాక నా బ్రహ్మరంధ్రం గుండా ఎనర్జీ వస్తుందని చెప్పాలి, అందరి చేత చెప్పిస్తాను. అటు చెప్పించి వాళ్ళ బాడీ క్లీనింగ్ అనమాట. ఒక్కొక్క పార్ట్, తల నుంచి పాదం వరకు ఒక్కొక్క పార్ట్ క్లీనింగ్ అట్ట చేస్తూ వచ్చినాను.
అయిపోయిన తర్వాత ఓకే ప్లీజ్ అన్నాను. అప్పుడు అందరూ లేచినారు, 80 మంది లేచిన తర్వాత అప్పుడు ఒక అబ్బాయి చెప్తాడమ్మా, ఇంతసేపు మహావతార్ బాబాజీ నా ముందరే ఉన్నారు అన్నారు. ఇంకొక అమ్మాయి ఆంజనేయ స్వామి నా ముందరే ఉన్నారు తల్లి అని. వాళ్ళిద్దరూ వచ్చేసినారు ఆ క్లాస్కి. ఫస్ట్ క్లాస్ నాది పొద్దుటూరులో, మొట్టమొదటి క్లాసు. పత్రి సార్ ఏమన్నారంటే, అక్కడ నువ్వు జన్మ తీసుకున్నావు, మీ అన్న ఇప్పుడు వచ్చి ఉండాడు నీ దగ్గరికి అన్నారు. శశిధర్ అని మంచిర్యాలలోంచి వచ్చినాడు ఆయన గురించి మళ్ళీ పత్రి సార్ నా ఒక జన్మ రహస్యం మళ్ళీ చెప్పినారు. నాకు తెలియదు, నేనేదో ఆ ఊరికి వెళ్ళిన ఫస్ట్ క్లాసు. లేచిన తర్వాత అందరినీ ఓకే చెప్తే ప్రతి ఒక్కరు ఏం చెప్తా ఉన్నారంటే అర్థంలాగా చూసుకున్నారు నాయన. ఎక్కడా జరగలేదు ఆ మారిగా. ఆ పొద్దుటూరులో ఒక్కరోజు ఆ క్లాసు ఆ మారి జరిగింది. మార్నింగ్ క్లాస్ అది 2:30 వరకు జరిగింది 11 నుంచి. అప్పుడు అందరూ చెప్తారమ్మా, మా తల్లో నుంచి ఒక్కొక్క భాగం నువ్వు చెప్తా ఉంటే అట్లే క్లీనింగ్ జరుగుతా ఉంది తల్లి. ప్రతి పార్ట్ జరిగింది. ఒక అబ్బాయి 10 ఇయర్స్ అబ్బాయి, ఆ అబ్బాయికి అయితే కిడ్నీ ప్రాబ్లం, ఆ అబ్బాయి కూడా వచ్చిండాడు, ఆ అబ్బాయికి కూడా క్లీనింగ్ జరిగింది. ఇట్లా ఎంతోమంది వచ్చినారు, అందరికీ జరిగింది. నేనే ఆశ్చర్యపోయినాను, ఏందిరా ఇది ఇంత గ్రేట్గా ఉంది, అందరూ ఇంత బాగా చెప్తా ఉంటారు. యా ఊరికి పోయినా జరగలేదు ఆ మరి, పొద్దుటూరులో మాత్రం ఆ మరి జరిగింది. అట్లా చేసినాను. అక్కడ క్లాసు అయిపోయి అక్కడి నుంచి మళ్ళీ ఈవినింగ్ క్లాసు కన్నికా పరమేశ్వరి గుళ్ళో చెర్లబండ అక్కడ వెళ్ళినాను. అక్కడ వెళ్ళి క్లాస్ చేసినాను. అక్కడ ఒక ఆయన అయితే అబ్బా ఎన్ని ప్రశ్నలు అడిగినాడో అన్ని ప్రశ్నలకు నేను జవాబు ఇచ్చినాను. ఇచ్చి కూర్చొని అయినా ఇప్పుడు ధ్యానంలో అన్నాను. కూర్చున్నాడు. మేడం దోమలు కుడతాయని, కుడితే ఏం చెప్తావంటే మేము ధ్యానం చేస్తున్నాము, మమ్మల్ని కుడితే అంటే నీకు ఇదే జన్మ వస్తుంది, ధ్యానం కుట్టకుండా వెళ్ళిపోయినావు అనుకో నీకు మంచి జన్మ వస్తుంది అని చెప్పు నాయనా అని చెప్పేసి కూర్చున్నాను. అంతే, ఆ సబ్జెక్ట్ అన్నీ క్లాస్ అయ్యింది. తర్వాత ఆయన లేచి వచ్చి నవ్వుతా చెప్తా ఉంటారు, మేడం మీరు చెప్పినాను, ఒక్క దోమ కూడా నన్ను కుట్టలేదు అన్నారు. ఇట్లా ధ్యానంతో ఎంతమందికి ఎన్ని చెప్పాలో, ఎన్ని రకాలుగా చెప్పాలో అన్ని రకాలుగా పొద్దుటూరులో చెప్పేసి వచ్చిన. ఆ సార్ ఏం చేసినారంటే అందరికీ నా ఫోన్ నెంబర్ ఇచ్చేసినారు. అప్పుడు పిడుగురాళ్ళ వాళ్ళు పిలిచినారు, అక్కడికి వెళ్ళిన. అక్కడ పోయి క్లాస్ చెప్పినాను పిడుగురాళ్ళలో కూడా. అక్కడ పోయి మంగేశ్వరరావు అన్నయ్య ఆయన పిలిచినారు, వాళ్ళ పిరమిడ్లో చెప్పిన, అక్కడ కన్నికా పరమేశ్వరి గుళ్ళో చెప్పిన, ఇట్లా అక్కడ క్లాస్ చెప్పిన. వాళ్ళు ఏమంటారంటే ఎక్కడ పోయినా, అమ్మ నువ్వు ఇక్కడ టికెట్ పోతే పోతుంది, నువ్వు ఇక్కడే ఉండి తల్లి 2 రోజులు ఉండి మళ్ళీ వెళ్తావు అనేవాళ్ళు. లేదు నాయనా నేను వెళ్ళాలని చెప్పేసి అందరికీ థ్యాంక్స్ చెప్పేసి మళ్ళీ వచ్చేస్తాను. అక్కడ కూడా ఈ బాబాజీ సబ్జెక్ట్ చేస్తే అందరూ మత్తులో తేలిపోయినారు. సార్ అయితే ఇన్ని రోజులు 21 రోజు జరిగింది క్లాసు, ఈ క్లాస్ మారికి లేదమ్మా అన్నారు పిడుగురాళ్ళలో. అట్లా బాబాజీ ఎంత గొప్ప వరం ఇచ్చినారు చూడండి. అన్ని చోట్ల ఏ ఊరికి పోయినా ఈ చిత్తూరులో వాళ్ళు మాత్రం వద్దంటారు. నేను చేస్తా ఉంటే ఎక్కడ నాకు గ్రేట్ నేమ్ వస్తుందని చెయ్యొద్దు అని ఆపేసినారు. వాళ్ళకి ఇష్టమైన వాళ్ళు అయితే అప్పుడు చేయమంటారు, వాళ్ళకి చెయ్యమ్మా అంటారు. ఇట్లా చేసుకుంటా వచ్చినాను నేను. ధ్యాన మహాచక్రానికి కూడా వెళ్ళినాను. ఎక్కడ ఏం జరిగినా అన్ని ఊర్లకు వెళ్ళేదాన్ని. బెంగళూరు వెళ్ళినాను ధ్యాన మహాయజ్ఞానికి, మళ్ళా శ్రీశైలం వెళ్ళినాము, వైజాగ్ వెళ్ళినాను, తిరువണ്ണామల కూడా వెళ్ళినా, పుట్టపర్తి వెళ్ళినా. పుట్టపర్తిలో అయితే ఎంత అద్భుతమో, 2007 మా ఆయనగారు చనిపోయిన సంవత్సరమే. అప్పుడు మా కాశీలో అమ్మ నాయనతో వెళ్ళిపోయినాను ఆడికి. వెళ్ళిపోయిన తర్వాత అక్కడ కూర్చొని ధ్యానం చేస్తూ ఉండి, అప్పుడు ఆ సమితి వాళ్ళు పిలుస్తారు రేపు మనం ఈరోజే వెళ్ళిపోతామా అని వెళ్ళిపోయినాం. వెళ్ళిపోయి అక్కడ చూస్తే నేను బాబా భక్తురాలని, సత్యసాయిబాబా షిరిడి బాబా. అక్కడ పోయి చూస్తే ఎవరు ఆడవాళ్ళని పంపించలేదు, మగవాళ్ళు మాత్రం పంపించినారు. నేను బాబా చెప్పున్నారు, నువ్వు ఎక్కడ ఉండవు అక్కడే తలుచుకో, సార్ పోతా ఉన్నారు సత్యసాయిబాబా రామ్మ అన్నారు. మెట్లు ఎక్కి చూసిన, అప్పుడు చూస్తే ఆయన సన్నగా అయిపోయి ఉండారు. అంతకుముందు చాలా బాగుండే ఆయన. చెన్నైలో వస్తారు మా ఇంటి దగ్గరే గుడి, అక్కడికి వెళ్ళి చూసేసి వచ్చేదాన్ని. అది చూసేసి బాధపడి మళ్ళీ గమ్మని అయిపోయినా. మళ్ళీ కొంచెంసేపటికి మా కాశీలో అమ్మ నాన్న ఇద్దరు వచ్చి, మనం చెట్టు ఉంది ధ్యానం చెట్టు, అక్కడికి వెళ్దామా అన్నారు. అక్కడికి వెళ్దాం పదండి అని అక్కడ పోయి ఆ చెట్టు కాడ కూర్చున్నాం. కూర్చున్నప్పుడు అందరూ కూర్చున్నారు. నేను ఆ చెట్టు దగ్గర నిలబడి చుట్టూరు సిమెంట్తో రచ్చలా కట్టి ఉండారు. అక్కడ కూర్చొని బాబా ఇక్కడ కూర్చో ఉండారు అనేసి అనుకొని నేను కూర్చున్నాను. కూర్చుంటేనే నా వీపు అంతా మెత్తగా తగులుతూ ఉంది.
ఏందబ్బా ఇది మెత్తగా తగులుతూ ఉంది అనేసి అంటే బాబా అప్పుడు నాతో మాట్లాడినారు, సత్యసాయి బాబా. నేను ఇక్కడే ఉండాను, నా కాళ్ళ దగ్గరే కూర్చో ఉండవు అట అన్నారు. ఆ మెసేజ్ ఇచ్చినారు ఆయన. మళ్ళీ ధ్యానం అయిపోయింది, మళ్ళీ వచ్చేసినాం. మళ్ళీ మరుసటి రోజు సత్యసాయి బాబా సమితి వాళ్ళు పిలిచినారు మమ్మల్ని, పత్రి సార్ని అందరిని పిలిచినారు. అప్పుడు వెళ్ళినాం. వెళ్ళి 7 గంటలకు కూర్చున్నాం, 7:30కు కూర్చుంటే కాశీలో అమ్మ ఉన్నారు, ఇంకొక మేడం ఉన్నారు, అందరూ కూర్చోన్నాం. బాత్రూమ్ వచ్చిందని వెళ్ళిపోయినాను నేను, ఇంకొక ఆమె. వాళ్ళు అక్కడికి పంపిలే, వేరే చోట పెట్టినారు. 7:30 నుంచి ధ్యానం చేస్తా అంటే ఎవరు చేయలే, నేను మాత్రం కూర్చున్నా. కళ్ళు మండుతూ ఉండింది. ధ్యానం చేస్తే బాగుంది, సరే ధ్యానంలో ఉండమని సిగ్నల్ వస్తుందని ధ్యానంలో కూర్చొని చేస్తూ ఉంటే 4 గంటల సేపు కూర్చున్నాను, 11 వరకు లేలే. అప్పుడు బాబా వచ్చినారు, సత్యసాయి బాబా వచ్చి నన్ను ఇటా చూసి ఏమ్మా అన్నారు. నేను మాట్లాడినా. అప్పుడు చెప్పిన, నాన్న అమ్మ ఎందుకు నాన్న కష్టపడతాను, నీ భక్తులే కదా నేను, నాన్న అమ్మ అందరూ అంటే. అప్పుడు బాబా అన్నారు, సత్యసాయి బాబా, వాళ్ళు వచ్చి కర్మలు అనుభవించేకి వచ్చినారు నాయన, నేను వచ్చి నిన్ను అట్లా పుట్టించలేదు, నువ్వు వచ్చి ఆనందం పొంది అందరికి పంచేకే నిన్ను పుట్టించినాను అన్నారు. అప్పుడు చూడండి, 52 ఏండ్లు మామూలుగా ఏదో ఉన్నాను ఇక్కడ, 51 వరకు, 52లో నుంచే నా ధ్యానం స్టార్ట్ అయింది, నా వర్క్ స్టార్ట్ అయిందనమాట. అట్లా అప్పుడు అన్నారు, నువ్వు ఎవరో కాదమ్మా, ఒకలాదేవి, నువ్వు శ్రీనివాసుడికే తల్లివి, బుద్ధుడికి కూడా తల్లివమ్మా అన్నారు. అది చెప్పినారు బాబా. దాని తర్వాత మళ్ళీ చిత్తూరుకు వచ్చేసినాం మేము, అవన్నీ తెలుసుకొని ప్రశాంతి నిలయంలో. మళ్ళీ ఇంకొక చోట కూడా పోయినాము, అన్ని చోట్ల తిరిగేసి వచ్చేసినాం. అక్కడ ఏమంటే పత్రి సారు ధ్యానం అయిపోయింది, వచ్చి కూర్చున్నారు, భోజనం తినే చోటుకి ముందుగా కూర్చోన్నారు. ఆడ కూర్చోంటే నేను పోయి నిలబడినాను. నిలబడి ధ్యానం చేద్దాము అనుకుంటే ఆయన కాళ్ళు సాపలేదు, కాళ్ళు పట్టుకొని సేవ చేస్తామంటే సరే గమ్ముని చేతులు ఇట జోడించుకొని ధ్యానం చేసిన. అప్పుడు పత్రి సార్ నన్ను చూసేసి 2 కాళ్ళు సాపినారు చీరలో, అన్నారు. మళ్ళీ కళ్ళు తెరిచి చూసిన, మళ్ళీ కాళ్ళు పిసికేసి వచ్చేసిన. ఫస్ట్ డే అనుభవం. 2వ రోజు మళ్ళీ అందరూ జనాలు ఆయన చుట్టూ మోగి ఉన్నారు. సరే నేను వెళ్ళినాను, ఎక్కడ నిలబడేది అని వెనక పక్క పోయి నిలబడినా. అప్పుడు ఆయనకు చెమటలు పడతా ఉండింది తలలో. గబగబాని కట్చేపు పెట్టుకున్నాను, గబామని ఎత్తి తలపైన అద్దినాను. ఒకసారి అద్దినా, రెండోసారి అత్తే తిరిగి నా కళ్ళ ఇటు చూసి చాలు అన్నారు. సరే 2వ రోజు కూడా అయిపోయింది అనుభవం. 3వ రోజు మాత్రం నాకు అనుభవం దొరకలే, ఎందుకంటే ఆయన పాట పాడుతున్నారు, ధ్యానం చేద్దాం రో పాట. అప్పుడు మేము బస్సుకు వచ్చేస్తా ఉన్నాం. ఆయన పాట వింటాను, కళ్ళు మూసుకొని కొంచెంసేపు ఉండేసి వచ్చేసినాను, బయలుదేరి వచ్చేసి. అది అక్కడ జరిగింది అనుభవం పుట్టపర్తిలో. తర్వాత తిరువణ్ణమలకు పోయినాము, అక్కడ ప్రచారం చేసినాము. ఇక్కడ చాలామంది రావాలి, అందరూ ధ్యానం చేయాలా అనే నా ప్రాణం విలవిల్లాడుతూ ఉంటుందని ఒక ఆయన నన్ను పిలుచుకుపోయినారు. ఆ కొంగారెడ్డి పిల్ల ఉన్నాడు ఆయన ఆరుముఖ సారు, మేమందరూ వెళ్ళినాం. కాశీలో అమ్మ నాన్న అందరూ వెళ్ళి అక్కడ పోయి ప్రచారం చేసినాం తిరువణ్ణమల్లో. అప్పుడు ఈయన జగదీష్ సార్ ఉన్నారు చెన్నైలో. ఆ సారు ఆయన వల్లనే నేను మైక్ తీసుకొని మాట్లాడగలిగినాను. అంతకుముందు చాలా సిగ్గు బిడియం నాకు. ఆ సారు చిత్తూరులో అన్నారు, మీకు చాలా అనుభవాలు ఉన్నాయి కానీ మీరు సిగ్గుపడుతూ చెప్పకుండా ఉండారు, రండి వచ్చి మైక్ తీసుకోండి అని ఆయన. అప్పుడు కూడా రాలా నేను. తర్వాత తిరువణ్ణమల్లో నన్ను తొడకపోయి వదిలినప్పుడు ఆ సారు అక్కడ అందరినీ టెంట్ వేసి కూర్చోబెడతారు. అట్లా వెళ్ళిపోయినాం, జీపులో తొడకపోయి వదిలినారు. అన్ని చోట్ల పోయి దిగినాము, మేము మా పని మేము చేస్తాము. సాయంత్రం 5 గంటల నుంచి ఉదయం 3 గంటల వరకు నేను అలసిపోలేదు. నేను చెప్తానే ఉన్నాను క్లాసులు, ఎవరు వచ్చినా చెప్తా ఉంటే. అక్కడ శాంతి మేడం అని ఒక ఆమె ఉంది తిరువణ్ణమల్లో, ఆ మేడం అయితే గొంతు బొంగురు పోయిందని నేను కరెక్ట్గా వెళ్ళిన ఆ సమయానికి వెళ్ళి నేను చెప్తా ఉన్నాను. ఆమె ఏం చెప్పిందంటే తమిళ్లో చెప్పాలి అక్కడ. ఆమె ఏమనిందంటే, ఎల్లారం వాంగ ఒక 10 నిమిషం ధ్యానం చేయలేమన్నారు. ఈ మాట చెప్తే ఒక్కరు కూడా రావడం లేదు. ఓరి నాయన ఇది కరెక్ట్ కాదు, వీళ్ళు చెప్తే వాళ్ళు రాలేదు, మనం ఎత్తి వదులుతామని నేను తమిళ్లో ఎత్తి వదిలినాను. నాకు తమిళ్ వచ్చు బాగా, నేను తమిళ్ ఎత్తి వదిలినాను. అప్పుడు చెప్పిన, అందరూ రండి ధ్యానం చేసుకోండి, ధ్యానం చేసినా అంటే మీ పాత జబ్బులన్నీ వెళ్ళిపోతాయి, కొత్త జబ్బులు రావు. ఇట్లా కొన్ని పాయింట్లు చెప్పను గుంపులుగా వచ్చేసినారు. 10 మంది వచ్చేది. వెళ్ళండి లోపల పోయి ధ్యానం చేసుకోండి, శాంతి మేడం వస్తుండారు చూడండి అనేది మైక్ ఇచ్చేసినారు.
స్పీకర్ పక్కన పెట్టేసినారు. ఆ మైక్లో చెప్తా ఉన్నాను, అందరూ వింటూ ఉండరు. నేను ఒక ఎల్లో శారీ కట్టుకున్నాను. అందరూ వచ్చేవాళ్ళంతా నన్ను దండం పెట్టుకొని పోతారు. ప్రతి ఒక్కరు, ఏం మేడం అందరు నాకు దండం పెట్టుకొని పోతూ ఉండారే అని, ఎవరో కనిపిస్తూ ఉండారేమో మీ లోపల అన్నారు. అట్లా జరిగింది. మళ్ళా ఆ రాత్రి మళ్ళా కూర్చొని ధ్యానం చేస్తా అంటే నిత్యానంద వాళ్ళు భయంకరంగా సౌండ్ పెట్టేసి వాళ్ళు భయంకరంగా శబ్దం వస్తూ ఉంటుంది. అయినా నేను అది పట్టించుకోలేదు, దాంతో నాకు పని లేదు. నేను కూర్చొని నా పాటికి నేను ధ్యానం చేస్తా ఉన్నా. నా తాడే యాక్టివేషన్ బాగా ఇదవుతూ ఉండింది. గిరగిర అని తిరుగుతూ ఉంది నా తల చుట్టూ. అట్లా జరుగుతూ ఉండింది, అన్ని అనుభవాలు వస్తూ ఉండింది. సరే నేను ధ్యానం చేసుకున్నా. మళ్ళా అగ్నిలింగం కాడికి పోయినాం, రమణ మహర్షి ఆశ్రమానికి. అక్కడ పోయి కూర్చొని కొంచెంసేపు చేద్దామన్నారు. కూర్చున్నాము. ఒక 10 నిమిషాల్లో లేపేసినారు. అప్పుడేమన్నా అంటే, నాన్న నేను ఇక్కడ చేస్తా, 1 గంట చేయాలని వచ్చినా వాళ్ళేమో 10 నిమిషాల్లో లేపేసినారు. ఇంటికి పోయినాక చేస్తాను, నువ్వు వచ్చే నాన్న అని చెప్పేసి వచ్చేసినాను. ఆ ఇంటికి వచ్చినాక మరుసటి రోజు అదేలా కూర్చున్నాను. కూర్చొని 1 గంట సేపు నేను చేస్తా ఉంటే అప్పుడు ఓం నమ శివాయ శబ్దం వస్తూ ఉంది. చైర్ వేసి పెట్టేసిన పిరమిడ్ కింద, నేను కింద కూర్చో ఉన్నాను. ఆయన నేరుగా వచ్చి పిరమిడ్లో కింద కూర్చొని అప్పుడు అన్నారమ్మా నేను రమణ మహర్షి వచ్చినాను అన్నారు. ఫస్ట్ వచ్చే వాళ్ళకి దర్శనం అంటారు, రెండోది వాయిస్, వాళ్ళు మెసేజ్ ఇస్తారు. అట్లా 2వ స్టేజ్లో ఉన్నాను నేను. సార్ అమ్మారు చెప్పినారు. అప్పుడు అన్నారు, నా ఆశ్రమంలో నీకు యోగసిద్ధి ఇచ్చినాను అని చెప్పేసి కొంచెంసేపు ఉండి వెళ్ళిపోయినారు రమణ మహర్షి. ఆత్మాయనము, తులసి దళము, మళ్ళా నక్షత్రమిత్రులు, ఇంకా ఎన్నో బుక్స్ నాయన చాలా చదివినాను. బుద్ధచర్య, ఇట్లా ఎన్ని. అప్పుడు మా ఆయన ఉండేటప్పుడు నాకు బుక్కులు చదవడమే పని. దీక్ష చేస్తూ వచ్చినాను. ఆ దీక్షలో రాత్రి 12 గంటలకు కూర్చొని చేస్తే అప్పుడు మా ఆయన ఒకరోజు రేపు చనిపోతారంటే ముందు రోజంతా గమనిస్తూ ఉండారు నాతో పాటు, ఏం చేస్తుంది అని. ఒకటి మల్లెపూల కుట్టెన్నా పెట్టుకుంటాను తలలో, లేదా బుక్ చదువుతూ ఉంటాను. ఆ చదివేసి మళ్ళా ధ్యానంలో కూర్చుంటాను. అప్పుడు పత్రి సార్ వచ్చేవాళ్ళు, ఇంకా ఈయన తిరువണ്ണామలలో అరుణాచల ఈశ్వర్ వచ్చేవాళ్ళు, త్యాగరాజ స్వామి కూడా వచ్చినారు. ఆయన వచ్చి ఏం చెప్పినారంటే, నీ జీవితమే నీ హృదయానికి అలంకరణ అన్నారు. దానికి అర్థం చెప్పలేకపోయినారు, ఎవరూ చెప్పలేకపోయినారు. మళ్ళీ నాకు నేనే ఎదిగిన తర్వాత నాకే తెలిసిపోయింది, హృదయం అంటే ఆత్మ, నేను చేసే ప్రతి పని నా ఆత్మకు అలంకరణ అని నాకు నేనే తెలుసుకున్నాను. అట్లా త్యాగరాజ స్వామి వచ్చి చెప్పినారు. మళ్ళా అయ్యప్ప వచ్చినారు. ఏడుకొండ స్వామి వచ్చి భజన పాట పాడుమా, నువ్వు బాగా పాడతావు అన్నారు. మళ్ళీ భజన పాటలు అన్నీ పాడినాను. అప్పుడు అగ్నిదేవుడు, వాయుదేవుడు అందరూ నా పక్కనే ఉండారు తల్లి అన్నారు. ఇట్లా రోజుకు ఒక్కొక్క మాస్టర్, గాంధీ తాత కూడా వచ్చినారు. ఆయన వచ్చి ఏమన్నారంటే, అమ్మా అందరూ నిద్రపోతా ఉంటారు, నువ్వు ఎందుకు నిద్రపోవాలా అన్నారు. లేదు నాన్న, చిత్తూరులో అందరూ ధ్యానం చేయాలా, దానికే నేను ఈ దీక్ష చేస్తూ ఉన్నాను అంటే అప్పుడు అన్నారు, నేను స్వాతంత్రం కోసం పోరాడితే నువ్వు ధ్యానం కోసం పోరాడుతుండవు తల్లి అని ఆయన ఆశీర్వదించి ఆయన వెళ్ళిపోయినారు. ఇట్లా ఒక్కొక్క రోజు ఒకరొకరు వచ్చి నన్ను చేసుకుంటూ వచ్చినారు. నేను ధ్యానం చేస్తూ వచ్చినాను. 30వ రోజు మా ఆయన చనిపోవడము. అప్పుడు కరెక్ట్గా మునేశ్వర్ ఆయన కూడా వచ్చినారు ఒకరోజు. ఆయన వచ్చి చెప్పిన మాట ఏమంటే, నేను అప్పుడు అడిగిన, నేను ఇటు ధ్యానం చేస్తూ ఉంటే చేతులు ఇట్లా వెడల్పుగా అయిపోయింది. ఎవరు మాస్టర్ అంటే, మల్లెపూల వాసనతో నేను మునేశ్వర స్వామి వచ్చినాను, నీకు ఎనర్జీ ఇచ్చేకి అన్నారు. దాని తర్వాత మళ్ళీ నెక్స్ట్ డే మళ్ళీ వచ్చినారు. అప్పుడు అడగమన్నారు నన్ను, ఆ మేకలు కోళ్ళు ఇవన్నీ నరుకుతారు కదా, అవన్నీ మీకు ఇష్టమేనా అని అడిగినాను. అప్పుడు మునేశ్వర్ నాయన ఏమన్నారంటే, అమ్మ నాకే కాదు ఏ దేవతకు ఇష్టం లేదు, నువ్వు చేసినావు చూడు వడ పాయసము చక్కెర పొంగలు అవే నాకు ఇష్టము అని అన్నారు. అట్లా చూడండి, ఆ దేవుళ్ళకి కూడా ఇష్టం లేని పనులు ఈ మనుషులు చేసి వాళ్ళ పేరు చెప్పి జంతువుల్ని నరికేస్తున్నారు. జంతువద. గుంటూరుకి వెళ్ళినాను, మళ్ళా తిరుపతికి వెళ్ళినాను. ఇట్లా గుంటూరుకి వెళ్ళినప్పుడు 5 కిలోమీటర్లు బాగా నడిచి వెళ్ళినాను. సార్ అన్నారు, లక్ష్మణరావు సారు, అమ్మ నువ్వు ధ్యానంలో లాభం పొందినావా అన్నారు. పొందినాను సార్ అంటే, నువ్వు వచ్చేయమ్మా అన్నారు. అట్లా మళ్ళీ వెళ్ళిపోయి అక్కడ పోయి 5 కిలోమీటర్లు నడిచినాను. నేను కూడా నడిచిపోయి అప్పుడు పత్రిజన ఆయన ఒక చోట నిలబడుకొని ఒక వైలెట్ కలర్ డ్రెస్ వేసుకొని బ్లూ కలర్
స్కై బ్లూ కలర్ షర్ట్ వేసుకొని నాకు సెకండ్ ఇచ్చినారు. నవ్వుతూ ఉండారు, ఎక్కడా చూడలేదు ఆయన నవ్వు, అంత నవ్వుతూ ఉండారు అక్కడ. ఆ శాకాహార ర్యాలీ, బర్త్డే, పత్రి సార్ బర్త్డే 2 చూసుకొని వచ్చినాం. చాలా బాగా జరిగింది అక్కడ ర్యాలీ. మళ్ళా తిరుపతిలోనూ అదేలాగా జరిగింది మేఘా ర్యాలీ. అక్కడికి కూడా వెళ్ళినాను. అక్కడ కూడా వెళ్ళి అన్ని చోట్ల తిరగడమే. నాకు చాలా ఇష్టం శాకాహార ర్యాలీ చేయాలంటే. అట్లా పరుగులు తీస్తా అన్ని చోట్ల వెళ్ళి చెప్పేసి వస్తూ ఉంటాను. చిత్తూరులో కూడా మేఘా ర్యాలీ చేయాలని నా సంకల్పించుకొని ఉన్నాను. చిత్తూరులో కూడా మనం మేఘా ర్యాలీ చేస్తాం, తొందరలో చేస్తాం. ఎందుకంటే ఎవరు ఆ జంతువుని హింసించకూడదు. ఆస్ట్రో ట్రావెల్లో వెళ్తూ ఉంటే కోడి వచ్చి నా తొడపైన కూర్చుంటుంది, నన్ను కాపాడు తల్లిని. 41 రోజు జంతువుల కోసం దీక్ష చేసినాను నేను. జంతువుల కోసం ఎంత బాధపడినానంటే అంత బాధతో చేస్తే అవన్నీ నాకు కనిపించినాయి. మేక, పాము, పక్షి అయితే 2 పక్షులు వచ్చి అట్లే వంగి నమస్కరిస్తాయి నాకు. గుర్రము అన్నీ వచ్చేసినాయి జంతువులంతా. వాళ్ళ కోసమని అట్లా 41 రోజు దీక్ష చేసినాను నేను. అప్పుడు పాంప్లెట్ కూడా ఇప్పుడు అదే వేసి పెట్టి అందరికి పంచుతూ ఉండ, చిత్తూరు అంతా పంచుతూ ఉండ, శాకాహారంగా మారండి. ముస్లిం వాళ్ళు అయితే ఒక ఆయన అంటాడమ్మా, మేము శాకాహారి అమ్మా, నేనేం తిన్నా అంటే 2 చేతులు జోడించి భగవంతుడిని మొక్కినట్టు ఆయన మొక్కినాను నేను. ఇట్లా ఒక అబ్బాయి అంటాడమ్మా, అందరూ తినాలని రూల్ లేదు మా ముస్లింలు కూడా, మేమందరూ తినకుండా కూడా ఉంటాము, తినేవాళ్ళు తింటారమ్మా అట్టని చెప్తారు. అవి మనలాగా వచ్చినవే, వాటిని కూడా మనం కాపాడాలా. ఎందుకంటే ఎన్ని రోజులు మాంసం తిన్నాము, ఈ జన్మలో అయినా ధ్యానం చేసి అన్నీ మార్చుకొని ఆ కడుపులో ఉండే పేగులన్నీ క్లీన్ చేసుకోమంటా ఉండారు పత్రిజీ నాయన. అదే మనం చేసుకుంటా ఉండేది శాకాహారులుగా మారినప్పుడు. ప్రతి జంతువు మన బిడ్డే. మన ముందు వచ్చినాం, వాళ్ళు వెనక వచ్చినారు. మనం కూడా ఆ జన్మ తీసుకున్న వాళ్ళమే. ఇప్పుడు మానవ జన్మానికి వచ్చినాం. ఆ మానవ జన్మ తీసుకుండే వాటిని వదలడం లేదు కదా. అందుకు శాకాహారులుగా మారి తీరాలి. ప్రతి ఒక్కరూ మారాలి. ప్రతి కుటుంబంలోనూ శాకాహారమే భోంచేయాలి. ఈ అవకాశం ఇచ్చిన పిఎంసి వాళ్ళకి, ఆ టీంలో అందరికీ కృతజ్ఞత తెలుపుకుంటున్నాను. థ్యాంక్ యూ.